పాములు తేలు కూడా వస్తాయి. అనుకోకుండా నీరుకట్టి వస్తే నీరుకట్టినాం గట్టిగా బిస్కెట్ వచ్చినాయి అంత స్మూత్గా వస్తుందా ఫ్రెండ్స్. కొంతమంది గడ్డి కోయాలంటే కొడవలతోటి కోస్తారు కదా, నేను ఏ కొడవలు లేకుండా ఓన్లీ చేయితోటే కోస్తా. ఒకసారి అది ఎలానో చూపిస్తారా అండి? చూడు దగ్గర పెట్టి చూడు, ఇంకా చేయితోటి ఇలా పట్టాలి, ఇట్లా ఈకాలి. చూడండి ఎంత స్మూత్గా వస్తుందో, చూశారుగా ఎట్లా వచ్చిందో. ఇలా పెట్టాలి, ఇక్కడ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్ చూసారుగా ఇంకో గడ్డి ఎంత వచ్చిందో. చూసారా లైవ్లో గడ్డి లేదు, అందుకని కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ గడ్డి లేదు, కొంచెం వీటి ఎవరనుకుంటుందా. ఇంకా ఫ్రెండ్స్ అక్కడ గడ్డి లేదు కాబట్టి ఈ వరానికి గడ్డి వారా ఉంది. గడ్డి పీకుడు అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటా. ఇట్లా పీకుతున్నప్పుడు ఏమన్నా పాము తేలు వస్తాయి, జర పాము కూడా పిసికారు, జర జాగ్రత్త. పాములు తేలు కూడా వస్తాయి. ఇట్లా పీకుతున్నప్పుడు కొంతమంది తెరవనోళ్ళు పాము వచ్చిందనుకో, పాము వచ్చే ఇట్లా పిస్తారు. మొన్న రీసెంట్గా కూడా అనుకోకుండా నీరుకట్టి వస్తే నీరుకట్టినాం గట్టిగా బిస్కెట్ వచ్చినాయి. అది ఇంకా తాసుమామ అదే అయితే ఇబ్బంది అవుతుంది. అది నీరుకట్టి కాబట్టి ఉరికింది అది. చూసిరుగా పీకడంతో ఎంత వచ్చిందో గడ్డి. కత్తి లేకుండా, కత్తి నా చెయ్యి. ఇగో ఇటువంటి గడ్డి కాడ పీకుతున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని తేళ్ళు కూడా ఉంటాయి, జాగ్రత్త. తేళ్ళు అలాగే ఉడుములు చాలా ఉంటాయి, జాగ్రత్తతో పీకాలి. పీకిన కాడ ఎంత సాపుకుందో చూడదు ఒకసారి. ఇక్కడ చూడు, ఇక్కడ ఈ ఏరియాలో చాలా గడ్డి ఉన్నది, అందుకని ఈ పీకడం జరుగుతుంది. ఇది ఇట్లా పీకుతుంటే కొంచెం భయం కూడా ఉంటుంది. ఎప్పుడు ఏది పొరమట్టి వస్తుందో అని చెప్పి కొంచెం భయం ఉంటుంది. కానీ నాకైతే అలవాటు అయింది కాబట్టి పీకవలసి వస్తుంది.
ఈ చేతులతో బీకే బదులు కొడవలు ఎత్తుకొని కోయొచ్చుగా రాగొచ్చు. కానీ ఈ కోసేది పెద్ద పెద్ద 10-20 బర్రెలు ఉండేవాళ్ళు అయితేనేమో కొడవలతో కోసుకొని మూటలక్క ఎత్తుకపోతారు. మాకు అంత బాధ లేదు కాబట్టి ఉన్నది ఒకటే మేక కాబట్టి చేతితో బీక్కొని వెళ్ళిపోతూనే ఉంటా. అదైనా మేకను కొన్నది పండుగ చేయడానికి, ఈసారి కోయడానికి కాబట్టి అంత అవసరం తీసుకుంటున్నాను. ఇది మూట కట్టలేం కాబట్టి ఈ గడ్డిని ఏం చేయాలంటే గడ్డిని ఇంత పట్టుకొని ఇలాంటిది మూట కట్టలేం కదా, అందుకని ఆ గడ్డి అంతా పోయి ఇందులో వేసుకోవాలి. ఇది ఒక బస్తా వీటిలో వేసుకోవాలి. చూద్దాం. నేను పీకిన కాడ చూడు ఎట్లుందో, కోసినట్టే అచ్చం కోసినట్టు వస్తుంది కదా. ఇలా చేయడం అంటే కొంచెం కష్టంతో కూడుతున్నది కదా. ఈజీగా పని అయిపోతుంది, సింపుల్గా. చూసారుగా, ఎలాంటి కత్తి లేకుండా ఎలాంటి కొడవలు లేకుండా కూడా ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడైతే అది ఎక్కడైతే మనం బీకినామో ఆ గడ్డి నీళ్ళు వేసుకొని పోదాం. సరిపోయింది ఆల్మోస్ట్. అయితే ఒక మేకకి కదా సరిపోయింది, నాకు కూడా సరిపోయింది కొని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్.